హలో గైస్, నేనైతే వీడియో అయితే వచ్చేసాను. ఆ వీడియో అయితే నేనైతే ఇప్పుడు పానీపూరి తినడానికైతే పానీపూరి షాప్కి అయితే వచ్చాను. ఎప్పుడైతే నేనైతే పానీపూరి చెప్పాను, ఆర్డర్ అయితే చెప్పాను. ఆ పానీపూరి అయితే మామూలుగా ఒక 40 రూపీస్ పడింది. 40 రూపీస్ అయితే 6 పానీపూరి అయితే వస్తాయి. అదైతే 40 రూపీస్. ఇప్పుడైతే మామూలుగా పూరీలు అయితే పగల కొట్టేసి దాంట్లో అయితే మసాలా అయితే వేస్తుంది. ఆ మసాలా వేసిన తర్వాత అయితే మనకైతే ఒక చిన్న గ్లాస్ ఇచ్చింది. ఆ గ్లాసులో అయితే మామూలుగా అది పానీ అంట్లా అదైతే చింతపండు పానీ అనేది ఉంటుంది. అదైతే ఇచ్చేసింది. ఇప్పుడైతే నేనైతే అది టేస్ట్ చేసాను. ఎప్పుడైతే మనమైతే వడా చాట్ అనే రెసిపీ అయితే ఉంది, దాన్ని అయితే టేస్ట్ చేయాలనుకొని తీసుకున్నాను. అది కూడా సేమ్ పానీపూరి లాగే ఉండదు. బట్ కాకపోతే దాంట్లో అయితే మనకైతే కొంచెం అవన్నీ పగలు కొట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరిగేసి కొంచెం మసాలా వేసి ఆనియన్స్ కొద్దిగా వేసి ఇస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఇట్లా పగలు కొట్టి దాంట్లో అయితే ఆనియన్స్ వేస్తుంది. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే మనకైతే పెరుగు తీసుకొని ఒక గిన్నెలో పెరుగు అయితే పెట్టుకున్నాం. అయితే అక్కడైతే దాంట్లోకి మసాలా కొద్దిగా వేసి చూడండి, దాంట్లో అన్నిటికీ మసాలా వేస్తుంది. ఆ మసాలా వేసిన తర్వాత ఇప్పుడైతే పెరుగు తీసుకుంటుంది. ఆ పెరుగు తీసుకున్న తర్వాత అయితే ఆ పెరుగు అయితే దీంట్లో వేస్తుంది. ఇప్పుడైతే పెరుగు అయితే తీసుకుంటుంది చూడండి, వైట్గా ఉంది. అది ఏదో అనుకోబాకండి, అదైతే పెరుగు. ఆ పెరుగు ముందుగా తయారు చేసి పెట్టుకుంది. ఇప్పుడైతే ఆ పెరుగు అన్నింటిలో వేసేసింది. ఆ పెరుగు వేసిన తర్వాత అయితే దానిపైన మనకు ఆనియన్స్ అన్నీ వేసేసింది కదా. ఇప్పుడైతే మనకు మళ్ళీ కొంచెం పైన ఇంగ్రీడియంట్స్ వేస్తుంది చూడండి. పైన మామూలుగా మనం ఇంట్లో వాడుకున్న మసాలాలు అన్నీ దాంట్లో పైది వేసి తర్వాత తీసుకున్న కొన్ని మామూలుగా అవి తీసుకుంటారు కదా, అయితే షాప్లో అమ్ముతుంటారు, అవి అయితే తీసుకుంది. అవి అయితే ఇచ్చేసింది. మేమైతే టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకైతే మామూలుగా డై పూరి అని ఒక రకమైన పూరి ఉంది. దాంట్లో మొత్తం మసాలా వేసిన తర్వాత అయితే మసాలా వేస్తుంది. ఆ మసాలా వేసిన తర్వాత అయితే ఏదో ఒక కెమికల్ అయితే వేస్తుంది. దాని తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసేసింది. ఆనియన్స్ వేసిన తర్వాత ఇందాక వేసింది కదా, ఆ ఇంగ్రీడియంట్ వేసింది. ఆ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మామూలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి స్పూన్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.